తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడి ముఖ్యమైన విషయాలు, చాలామంది కామెంట్స్లో అడుగుతున్న విషయాలు నెగిటివ్ ఎనర్జీస్ గురించి అండి. ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మేము ఎలా గుర్తించాలండి, పలానా వాళ్ళకి ఇలా జరిగింది, మేము వాటి నుంచి బయటపడొచ్చా, అసలు గుర్తించవచ్చా, ఎవరిని సంప్రదించాలి, ఇలా చాలా ప్రశ్నలు అడిగారు. మీరు అడిగినటువంటి కామెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కి ఇవాళ సమాధానాలు తెలుసుకుందాం గురుగారి ద్వారా. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నెగిటివ్ ఎనర్జీస్ గురించి చాలా సార్లు మనం ప్రస్తావించాం, ఎలా ఉంటుంది ఏంటి ఆ ప్రభావాలు అని. అయితే కొన్ని విశేషమైన రోజుల గురించి చెప్తారు. అందులోనూ గ్రహణాలు ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ బాగా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అంటే ఇంట్లో సాధన చేసుకుంటారు, ఇక్కడి వరకు ఓకే అండి. ఇంకొంతమంది ఇంటి పట్టునే ఉంటారు. కొంతమందికి తప్పక బయటికి వెళ్లాల్సి వస్తుంది. మరి వారు ఈ నెగిటివ్ ఎనర్జీల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉండాలి, ఒకవేళ బారిన పడితే గుర్తించగలమా, ఎలా వాటి నుంచి బయటపడగలం? యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మీరు అడిగినటువంటి ప్రశ్న నేటి సమాజంలో చాలామందికి ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. అంటే గ్రహణం రోజున ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటూ మీరు అడిగారు. నెగిటివ్ ఎనర్జీ దానిలో ఎలాగా మనం విధిలేని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా అనేటువంటి విషయాన్ని కూడా అడిగారు. కానీ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. అవునండి. అంటే సూక్ష్మంగా అర్థమయ్యేటట్టుగా అందరికీ చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. గ్రహణము అంటేనేంటి? గ్రహించుకుంటాము అంటే మన దగ్గర ఉన్నది దాన్ని లాగేసుకుంటుంది అనమాట. మన ఎనర్జీస్ అన్నిటిని కూడా అవతల నెగిటివ్ ఎనర్జీ లాగేసుకునేటువంటి శక్తి ఉండేటువంటి రోజు. సో అందుకని మన మహర్షులు ఏం చేశారు అంటే ఈ రోజుని ఏం చెయ్యాలి, దీన్ని కాపాడుకుంటానికి ఏ విధంగా మనం చేస్తే మన ముందు తరాల వాళ్ళని మనం రక్షించుకున్నటువంటి వాళ్ళం అవుతాము అనేటువంటిది అప్పట్లోనే మహర్షులు చాలా వాళ్ళు శోధన చేశారు. అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఇప్పుడు గ్రహణం, మనం బయటకు వెడితే ఏమవుతుంది, గ్రహణం సమయంలో అన్నం తింటే ఏమవుతుంది, గ్రహణ సమయంలో పడుకోకపోతే ఏమవుతుంది, గర్భిణీ స్త్రీల విషయంలోకి వచ్చేసరికి ఏమిటి అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇదే విషయాన్ని ఇప్పుడు మేమేమో ఒక రకమైనటువంటి చెడు గ్రహాలకు సంబంధించిన వీక్షణా శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది గ్రహణం సమయంలో మనం ఇలా ఉండాలి అని వేదాన్ని, ధర్మాన్ని పాటించేటువంటి పెద్దలు మనకి కొన్ని నిర్ణయాలు చెప్పారు. ఈ జీవితం ఎలా ఉండాలి ఆ సమయంలో అనేదాన్ని. దాన్ని విమర్శించే విమర్శకులు కూడా ఎక్కువ ఉన్నారు. మంచిదే, మంచి విమర్శగా ఉంటే పర్వాలేదు, జ్ఞానం తెలుసుకునే విమర్శగా ఉంటే తప్పులేదు, మేము దాన్ని తప్పు అనుకోం. అదే విమర్శకులకి నేను ఒకటే అడుగుతున్నాను, మరి ఇట్లాంటి విషయాలు మీరు హాస్పిటల్లో జరిగినప్పుడు ఎక్స్రేస్ కేంద్రం దగ్గర కానీ లేకపోతే అక్కడ పెద్ద పెద్ద మిషనరీలో రకరకాలైనటువంటి అల్ట్రావైలెట్ రేస్తో ఉండేటువంటి పెద్ద మిషన్ లోపలికి, బాడీ లోపల తీసుకెళ్ళటం రావడంతో అక్కడ మిమ్మల్ని ఎవరిని ఉండనివ్వరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, పన్నులు పెట్టించుకున్న వాళ్ళు, స్టీల్ పన్నులు కానీ పెట్టించుకున్న వాళ్ళు కూడా ఎక్స్రే డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ముందర చెప్పమంటారు, మీరు ఏమైనా పంట ఆపరేషన్ చేయించుకున్నారా, పన్ను పెట్టించుకున్నారా అంటే. ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ చెప్పండి? తట్టుకోలేరు కాబట్టి దాని నుంచి ఏదో చెడు అనేది ఉంటుంది అనేది కదా. మరి అక్కడ ఎందుకు అడగరు, ఇవన్నీ మేము పాటించము, ఇదంతా అవసరం లేదని? అంటే నీకు అక్కడ సైంటిఫిక్గా కనిపిస్తోంది అనేది ఒక భావన, నువ్వైతే చూడటం లేదు. చూసేసిన వాళ్ళు పెట్టిన హెడ్డింగ్స్ని పాటించడం మనం జరుగుతోంది. ప్రతి ఒక్కడు అక్కడ ఏం జరుగుతుంది, ఉంటే ఏమవుతుందని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారా? వెళ్ళి తెలుసుకోవట్లేదు. అక్కడ ఉన్న వ్యక్తి మీరు రాకూడదు, మీరు ఉండకూడదు, మీకు ప్రమాదం అని చెప్తున్నాడు. అదే విషయాన్ని ఋషులు కూడా చెప్పారు. మరి ఇక్కడ ఎందుకు మనం పాటించట్లేదు అంటే, అక్కడ వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూడండి, మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ బాడీ లోపల అనేక రకాలుగా మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు? నువ్వు ఆ మిషన్కి దగ్గరగా ఉన్నావు. మరి ఇప్పుడు గ్రహణానికి కూడా దగ్గరగా ఉన్నప్పుడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది
నువ్వు గమనించుకోగలుగుతావు. ఇప్పుడు గ్రహణానికి దూరంగా మనం భూమి మీద ఉన్నాము, అది భూమికి ఇంత దూరంలో ఇంత ఎట్లా ఉండేసరికి అక్కడి నుంచి వచ్చే ప్రసరణ భూమి మీదకి చేరటానికి కొంత టైం పడింది కాబట్టి ఆ టైంలో నీకు అది కనిపించటం లేదు దాని ప్రభావం అని అనుకుంటున్నావు, కానీ అది ప్రయాణం చేసి వచ్చి నిదానంగా చూపిస్తుంది. ఆ నిదానంగా చూపించడానికి కొంత సమయం పడుతుంది. అది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు. గ్రహణము అనేటువంటి విషయంలోకి వస్తే నెగిటివ్ ఎనర్జీ అనే దాన్ని చూస్తే కనుక ఇక్కడ రకరకాల మార్పులు వస్తాయమ్మా మనుషుల లోపల. మనుషుల లోపల వస్తుంది, ప్రకృతి లోపల వస్తుంది, రాజ్యాన్ని పరిపాలించే రాజు బుద్ధి లోపల కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు గ్రహణాలు వచ్చినప్పుడల్లా గ్రహణానికి ముందరగా కొంత సమయం నుంచి కూడా ప్రపంచంలో గత కొద్ది రోజుల నుంచి అనేక రకాలైనటువంటి విపత్తు వాతావరణ సంకేతికమైనటువంటి సమాచారం మనకి వార్తల ద్వారా అందుతోందా లేదా? ఇప్పుడు రేపే గ్రహణం అనగానే 2 రోజుల ముందర ఏం జరిగింది? ఎంత యుద్ధ వాతావరణం లాగా జరుగుతుందా లేదా? అంటే ఏమిటి? దాని ప్రభావం అనేది ఎక్కడ బాగా కనిపించాలని భగవంతుడు రాశాడో, ఏ దేశంలో బాగా కనిపించాలని రాశాడో అక్కడి నుంచి అది ప్రభావం కనిపించుకుంటూ వస్తుంది. ఇప్పుడు భారతదేశానికి ఈ చంద్రగ్రహణం అంత పెద్దగా లేదు, పాక్షికంగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ అయినప్పటికీ కూడా కొంత సఫరింగ్ ఉంటుంది. ఎందుకంటే మన మిత్ర దేశాలతోనో మన పక్కన ఉన్న దేశం నష్టపోయినప్పుడు మనం అటు సమర్థించలేము, ఇటు సమర్థించలేని పరిస్థితి ఉన్నప్పుడు అది కొంత దేశానికి నష్టమే కదా. వాడు అవతల వాడు మిత్రుడు ఏంటి నాకు సహకరించలేదు అనుకుంటాడు, శత్రువు సహకరిస్తే నీ మీద కూడా బాంబు వేస్తానంటాడు. ఇలాంటి పరిణామం కనిపిస్తుంది. ఇదే నెగిటివ్ ఎనర్జీ అంటే. ఇది మనం ఆలోచన చేయాలి. చదువుకున్నామంటే చదువుకున్న దాన్ని ఎలా అర్థం చేసుకుంటే దాని అర్థం అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ గ్రహణాలు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ప్రతి ఇంటి మీద ఉంటుంది, ప్రతి చెట్టుకి ఉంటుంది, ప్రతి పుట్టకి ఉంటుంది, ప్రతి నీటికి కూడా ఉంటుంది. దీనికి ముందరగా మీరు గతంలో కూడా కొన్ని గ్రహణాలు అప్పుడు అబ్జర్వ్ చేస్తే భూకంపాలు, సునామీలు ఇత్యాది విషయాలు చాలా ఎక్కువ వచ్చాయండి. అంటే ఏమిటి? ఆ చెడ్డ గ్రహాల యొక్క సమయం బలం పడుతున్నప్పుడు చెడ్డ గ్రహాలు అంటే ఏంటి? అక్కడ చెడ్డ గ్రహాలు అంటే మనం ఏంటి? అవి చెరుపు చేసేటువంటి మనసు కలిగినటువంటి అన్నట్టుగా మనం ఆలోచన చెయ్యాలి. దానివల్ల మనకి ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతోంది. సో అట్లా ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని మన ఋషులు ఏం చేశారంటే ఈ గ్రహణాల సమయంలో మీరు భగవంతుడి ఆరాధనతో ఉండండి. నామమంత్రమో, స్తోత్రమంత్రమో, ఒక హోమమో, ఒక జపమో, ఒక పారాయణమో ఆ సమయంలో ఉన్నప్పుడు ఈ మంత్రశక్తి వైబ్రేషన్స్ అన్నీ మీ శరీరం మీ చుట్టూ ఆరాకి రక్షణ కవచంలాగా ఉంటాయి. సో అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఇంకా చెప్పాలి అంటే కొన్ని చిట్కాలు కూడా చెప్పారమ్మా మన ఋషులు. దర్భలని దగ్గరగా పెట్టుకోండి. దర్భాలను దగ్గరగా పెట్టుకుని మీ ఆ దర్భాసనం మీద కూర్చున్నప్పుడు ఇంకా మీ దగ్గరకు రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. అదొకటి. అలాగే నిమ్మకాయలను కూడా దగ్గర పెట్టుకోవచ్చమ్మా. ఈ నిమ్మకాయలు కూడా ఈ దుష్టశక్తికి సంబంధించినటువంటి ప్రభావాన్ని మన దగ్గర ఆప్ చేస్తాయి. కాబట్టి ఈ గ్రహణ సమయంలో మీరు ఇందాక చాలా అది నేటి యువతకు చాలా, ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు యాక్సిడెంట్స్ అయ్యి ప్రమాదాలకు గురైనప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. సో అక్కడ నెగిటివ్ ఫోర్స్ అనేది వాళ్ళని బాగా ఆ ప్రమాదం దాకా తీసుకెడుతోంది. నెగిటివ్ పనులు చేయించడానికి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళని ఎక్కువగా దరిచేరి వారి చేత అలా ఏడుగా చేస్తుంది. కాబట్టి యువత ఇది తెలుసుకోవాలి. ఇంత విపులంగా మనం అందిస్తున్నాం. అంటే ఇక్కడ ఈ సమయంలో గతిలేని పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఈ దర్భని, నిమ్మకాయని మీరు పసుపు వస్త్రంలో మూట కట్టుకుని మీ దగ్గర పట్టుకుని ప్రయాణం చేస్తే తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత ఈ మూటని మీ చుట్టూ మీరు దిష్టి తీసేసి ఎవరి తొక్కని చోటన పడేసేయాలమ్మా. అప్పుడు ఈ గ్రహణ శక్తి అంతా అంటే ఏంటి? మన దగ్గర ఏదో ఒకటి భగవంతుడి రక్షణ కవచం పెట్టుకున్నాం కదా, ఇది అడ్డుకుంటూ ఉంటుంది ఆ ఫోర్స్ అంతటినీ కూడా. సో ఇప్పుడు దాని దగ్గర కేంద్రీకృతం అయ్యింది, ఈ మూట దగ్గర కేంద్రీకృతం అయింది ఆ శక్తి అంతా వచ్చి. సో ఇది బయట పడేస్తే కానీ మన దగ్గర నుంచి విడిచినట్టు కాదు. సో గ్రహణం అయ్యేదాకా కూడా ఈ పసుపు వస్త్రంలో కట్టుకున్నటువంటి నిమ్మకాయ కానీ ఈ దర్భను కూడా వేసి దాంతో మనం కట్టుకుని మనం వెళ్ళినప్పుడు ఆ శక్తి మన దగ్గరికి రానివ్వకుండా ఇది ఉంటుంది. ఇది ప్రయాణాల్లో చేయవలసిన ముఖ్యమైనటువంటి విషయం. ఇంక ఇంట్లో ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలు చక్కగా పడుకొని ఒకవైపుకి ఇంకో వైపుకి మళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండేనట్లయితే, అంటే పడుకున్న స్థితికి
కొన్ని శక్తులు సరిగ్గా పనిచేయవు. కూర్చున్న దానికి నుంచున్న దానికి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే పడుకొని ఉండమంటారు. పడుకొని ఉండమంటానికి కారణం అది. అంటే లేపటం అనేదే కదా ఏదైనా శక్తిని. కాబట్టి ఇప్పుడు పడుకున్నప్పుడు లేపాలంటే టైం పడుతుంది. కాబట్టి మనకు ముందరగానే తెలిసింది కదా చెడు శక్తి అనేది. కాబట్టి నువ్వు పడుకునే ఉన్నావు అనుకోండి, మీ జాగ్రత్త ఉంటుంది. ప్లస్ ఈ గర్భసంచి కూడా పడుకున్నప్పుడు ఒక అవస్థని కలిగి ఉంటుంది. అంటే సహజంగా పడుకున్నారు అని అంటే కనుక లోపల శిశువు కూడా ఆ స్థితిని గమనించి తను కూడా నిద్రకు వెళ్ళాలనేటువంటి స్థితికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అంత ఫోర్స్ కాదనమాట. ఇది మనం గమనించుకోవాల్సింది. ఇది మనకి చాలా దాని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ మనం పెట్టి చూసినప్పుడు మన ప్రభావాలు తెలుస్తూ ఉంటాయమ్మా. అలాగా భగవంతుడు ఇంకా ఒక విషయం చెప్పాడు ఇక్కడ. ఎవరైతే వృద్ధులు ఉంటారో, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, ఎవరైతే రోగగ్రస్తులై ఉంటారో వాళ్ళని నేనే కాపాడుతాను. చూడండి భగవంతుడు ఆయన లా ఎంత క్లారిటీగా ఉందో చూడండి. పసిపిల్లల యందు అంటే చిన్నపిల్లలు వాళ్ళు కూర్చోమంటే కూర్చోరు కదమ్మా, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందుకని 12 సంవత్సరాల లోపు అని చెప్పారు. దానికి కూడా పిల్లలు వాళ్ళు ఎక్కడ స్థిమితంగా ఉండరు. 12 సంవత్సరాలు అయిన తర్వాత కానీ బుద్ధి కొంచెం వికసించదు. ఈ 12 సంవత్సరాల లోపు వారు కూర్చోరా అంటే కూర్చుంటాడు, నుంచోరంటే మన వరంగానే ఒక భయపడిపోతున్నట్టుగా ఉంటాడు. మనం వదిలేయంగానే ఆనందంగా పరిగెడుతూ ఉంటాడు. కానీ 12 సంవత్సరాల తర్వాత ఎందుకు కూర్చోమన్నావు, ఎందుకు లేవమన్నావు, ఇన్ని ప్రశ్నలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందుకని ఈ చిన్నపిల్లలు భగవంతుని రూపాలు కాబట్టి ఆయన వీళ్ళని కాపాడుతాడు. అలాగే వ్యాధిగ్రస్తులు ఒకటే దండం, నాయన నువ్వు తప్ప నాకెవరూ లేరు అని ప్రార్థిస్తారు. కాబట్టి వ్యాధిగ్రస్తుల్ని, అలాగే వృద్ధులు కూడా అయ్యా మా జీవిత చరమాంకంలో ఉన్నాం, మాకేమీ ప్రమాదం కాకుండా ఒక దండం పెట్టుకుంటారు. అలాంటి వారిని భగవంతుడే స్వయంగా కాపాడతాడు. అంటే మిగతా యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు, నడి వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఏమండి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం, మేము వెళ్ళకపోతే మళ్ళీ లీవ్ పెట్టాలి, ఇదేదో గ్రహణము మీరు అనుకుంటున్నారు. అక్కడ మీరు పనిచేస్తూ కూడా భగవన్నామస్మరణం మనసు లోపల తలుచుకుంటూ ఉండండి. ఇప్పుడు చాలామంది ఆఫీసులో కూర్చుని కబుర్లు చెప్పుకునే చాలా టైం ఉంది. సాయంత్రం ఇప్పుడు ఈ గ్రహణం టైం అంతా టీ టైంలోనే వస్తుంది ఈసారి. అవునండి, 3 గంటలకి. కాబట్టి చక్కగా అప్పుడు ఈ ఫోన్లో అవి ఇవి చూడకుండా ఓ స్తోత్ర పారాయణం పెట్టుకోండి. ఆ సమయం అంతా కూడా చిన్నగా పెట్టుకుని మీరు పని చేసుకుంటూ ఉండండి. పని అవుతుంది. గవర్నమెంట్కి కానీ, ఏ ఆఫీసర్కి కానీ, ఏ ప్రైవేట్లో కానీ, గవర్నమెంట్లో కానీ పని చేస్తూ ఉన్నప్పుడు వాడికి ఏం ఇబ్బంది ఉండదు కదా. గ్రహణం సారు అందుకని ఏదో మా పద్ధతి అంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఓహో వాళ్ళ నమ్మకం ఏదో వాళ్ళది అని. కాబట్టి ఆ విధంగా ఒక భగవంతుడి స్తోత్రాన్ని వినండి, పారాయణం చేసుకోండి, ఒక జపాన్ని నామాన్ని జపం చేస్తూ ఉండండి. తద్వారా మీకు కూడా దుష్టశక్తి ఆవహించకుండా ఉంటుంది. కాబట్టి ఇది మన గ్రహణంలో నెగిటివ్ ఎనర్జీని మనం దగ్గరికి రాకుండా ఉండటానికి ప్రయాణంలో కానీ, మన ఇంటి దగ్గర కానీ, ఆఫీసుల్లో కానీ ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే అమ్మా మనకి నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాదు. చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.